హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు WWE WrestleMania 41 గురించి తెలుసుకుందాం. యాక్చువల్లీ WrestleMania 41 అనేది ఫ్రాన్స్ లో జరిగేది, కానీ WrestleMania బ్యాక్లాష్ ఫ్రాన్స్ లో జరుగుతున్నప్పుడు WWE WrestleMania 41 అనేది ఫ్రాన్స్ లో జరగాలి అని మన WWE క్రియేటివ్ కంట్రోల్ ట్రిపుల్ హెచ్ని అండ్ క్రియేటివ్ హోల్డర్స్ని వాళ్ళందరినీ WWE చీఫ్ని వాళ్ళందరినీ పిలిపించారు. కానీ ఎక్కడ ఏమైందో తెలియదు. కానీ ఫ్రాన్స్లో కాకుండా WWE WrestleMania 41 లాస్ వెగాస్లో అలియన్స్ స్టేడియంలో పెట్టడం జరిగింది. ఆల్రెడీ లాస్ వెగాస్లో అలియన్స్ స్టేడియంలో WWE ఈవెంట్ అయింది. దాని పేరే సమ్మర్ స్లామ్ ఈవెంట్ ఆల్రెడీ అలియన్స్ స్టేడియంలో అయింది. ఆల్రెడీ ఈ సమ్మర్ స్లామ్లో జాన్ సినా వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ కూడా అయింది, ది యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్లో రోమన్ రైన్స్ జాన్ సినా పైన గెలిచిన తర్వాత ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చి రోమన్ రైన్స్ని ఛాలెంజ్ చేశాడు. అది మీకు అందరికీ తెలుసు. ఇదే సమ్మర్ స్లామ్లో, ఇదే అలియన్స్ స్టేడియంలో, ఇదే స్టేడియంలో ఇన్సైడ్ ఇలా అనిపిస్తుంది అలియన్స్ స్టేడియం. చూసుకోండి మీరు. ఇదే స్టేడియంలో WWE WrestleMania 41 అవ్వబోతుంది. అలియన్స్ స్టేడియం ఇన్సైడ్ ఇలా ఉండబోతుంది. WrestleMania 41 ఇందులో జరగబోతుంది. చాలా పెద్ద ఈవెంట్, చాలా పెద్ద స్టేడియం, చాలా మంచి స్టేడియం. నిజంగా WrestleMania 41 లాస్ వెగాస్లో, అమెరికాలోని లాస్ వెగాస్ సిటీలో, చాలా బ్యూటిఫుల్ సిటీ లాస్ వెగాస్ సిటీ. నా ఫేవరెట్ సిటీ, నేను వెళ్ళాలనుకుంటున్న సిటీ లాస్ వెగాస్. అందులోనే జరగబోతుంది అలియన్స్ స్టేడియంలో WWE WrestleMania 41. అమెరికాలో లాస్ వెగాస్ ఎలాంటి సిటీ అంటే చాలా బ్యూటిఫుల్ సిటీలో ఒకటి లాస్ వెగాస్ సిటీ. ఓ దేవుడా, ఓ మంచి దేవుడా, ఈసారైనా WWE WrestleMania 41లో ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ఉండేలా చూడు స్వామి. నీకు మాత్రం 1000 కొబ్బరికాయలు కొట్టను. రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ కావాలి అని ఎప్పటి నుంచి అనుకుంటున్నారు, 2023 నుంచి, కానీ ఇప్పటిదాకా కాలేదు. వచ్చే సంవత్సరంలో అయినా WrestleMania 41లో అయినా రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ జరిగితే బాగుండే. అందరి డ్రీమ్ మ్యాచ్ కంప్లీట్ అయిపోతుండే. ఇప్పుడైనా రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ జరగాలి, ఈ మ్యాచ్ జరగాలి. లాస్ వెగాస్లో జరగబోతుంది WrestleMania 41. నిజంగా నా బ్యూటిఫుల్ సిటీ. నిజంగా కాలిఫోర్నియా, న్యూయార్క్, చికాగో, డాలస్, ఓహియో, ఫ్లోరిడా, లాస్ ఏంజలస్, లాస్ వెగాస్. ఈ సిటీలు చాలా అందమైన సిటీలు. అమెరికాలో చాలా చాలా అంటే చాలా అందమైన సిటీలు. బయట దేశపు వాళ్ళు ఈ సిటీలోకి వెళ్ళడానికి చాలా అంటే చాలా ఆసక్తిగా ఉంటారు. లాస్ వెగాస్ సిటీలో కార్లు కానీ బైక్లు కానీ చాలా అమేజింగ్గా ఉంటాయి. అక్కడ గసినో గేమ్స్లో కూడా చాలా ఎక్కువ ఆడతారు లాస్ వెగాస్లో. నిజంగా ఫైనల్లీ చెప్పాలంటే లాస్ వెగాస్ ఈజ్ అ మస్ట్ బ్యూటిఫుల్ సిటీ ఇన్ అమెరికా. నాకు మాత్రం అమెరికాలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నిజంగా లాస్ వెగాస్లో, డాలస్లో అండ్ కాలిఫోర్నియాలో, న్యూయార్క్ సిటీలో చాలా మంది ఉన్నారు. మన ఇండియా నుంచి అమెరికా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, అక్కడి వాళ్ళు కూడా ఉన్నారు. అమెరికాలో నా ఫ్రెండ్స్ నిజంగా చాలా మంది ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళబోతున్నాను. ఎప్పుడో ఎక్కడో తెలియదు, కానీ వెళ్తాను కన్ఫామ్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.